హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ గోవింద. మీకు నేనైతే కామాఖ్యమాతదేవి అంబుబచ్చి మేళా గురించి అయితే ఈరోజు పూర్తిగా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో అంబుబచ్చి మేళా అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు, అలాగే ఈ 3 రోజులలో ఏమి జరుగుతుంది, అలాగే అమ్మవారి యొక్క అంగవస్త్రం ఎందుకు ఇస్తారు, అలాగే ఈ పండగ వెనుక ఉన్న కారణం ఏమిటి, అలాగే ఈ పండగకి లక్షలాది మంది భక్తులు ఎందుకు వస్తారనేది మనం ఈ వీడియోలో అయితే మాత్రం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మీకు ఈ వీడియో అయితే మాత్రం నచ్చితే షేర్ చేయండి, అలాగే ఒక లైక్ మాత్రం చేయండి. వీటితో పాటు మీలో ఎవరైనా కామాఖ్యమాత టెంపుల్కి రావాలనుకున్నా, లేదు నెక్స్ట్ ఇయర్ అంబుబచ్చి మేళాకి రావాలనుకున్నా నాకైతే మాత్రం మీరు కాంటాక్ట్ అయితే నేను మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుందనమాట. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో కామాఖ్యమాతదేవి ఆలయం ఎక్కడ ఉందనేది మీ అందరికీ తెలిసిందే. కామాఖ్యమాతదేవి ఆలయం అస్సాం రాష్ట్రంలోని గౌహటి నగరంలో ఉంది. ఇది నీలాంచల్ కొండపై నిర్మించబడింది అనమాట. భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన శక్తిపీఠంగా భావిస్తారనమాట. ఇక్కడ దేవి యొక్క విగ్రహం ఉండదు. సహజంగా ఏర్పడిన యోని ఆకారంలో రాతిని దేవిగా పూజించడం జరుగుతుందనమాట. ఈ రాతి నుండి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ఆలయం తంత్ర సాధనలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందనమాట. అలాగే శక్తిపీఠంగా ఎలా ఏర్పడిందని తెలుసుకుంటే, పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞంలో సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుందనమాట. ఆ బాధను తట్టుకోలేక శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ తాండవం చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి భాగాన్ని 51 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి అన్నమాట. కామాఖ్యలో సతీదేవి యోని భాగం పడిందని నమ్ముతారు. అందుకే ఈ ఆలయానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉందన్నమాట. సో మనం ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే అంబుబచ్చి మేళా అంటే ఏమిటి. అంబు అంటే నీరు, బాచి అంటే ఉద్భవించడం, అంటే వ్యవసాయ కాలం ప్రారంభమయ్యే సమయంలో భూమాత ఋతుక్రమంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా కామాఖ్యాదేవి కూడా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఋతుక్రమంలో ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారనమాట. ఈ సమయంలో ఆలయాన్ని పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. పూజలను ఆపేస్తారు. దర్శనం అయితే ఉండదు. వ్యవసాయ పనులు ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అస్సాం రాష్ట్రంలో వీళ్ళేంటంటే వ్యవసాయ పనులకు చాలామంది పోస్ట్ పోన్ చేసుకోవడం జరుగుతుందనమాట. అంటే ప్రారంభించరు. అలాగే కొత్త పనులు కూడా స్టార్ట్ చేయరనమాట ఈ 3 రోజులు. ఈ 3 రోజులను పవిత్ర విశ్రాంతిగా భావించడం జరుగుతుందనమాట. అలాగే ఈ 3 రోజుల్లో ఏం జరుగుతుందని తెలుసుకుంటే, ఆలయంలోకి ఎవరికి అనుమతించరు. గర్భగుడి పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. ప్రత్యేక తాంత్రిక సాధనలు జరుగుతాయి. దేశ విదేశాల నుండి వచ్చిన సాధువులు ధ్యానం చేయడం జరుగుతుందన్నమాట. అఘోరాలు, తాంత్రికులు, నాగ సాధువులు కూడా ఈ అంబుబచ్చి మేళలో పాల్గొనడం జరుగుతుందన్నమాట. ఈ సమయంలో దేవి విశ్రాంతి తీసుకుంటుందని నమ్ముతారు. అలాగే 4వ రోజు చూసుకుంటే మాత్రం 4వ రోజు దేవికి పవిత్ర స్నానం చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆలయం యొక్క తలుపులు తెరుస్తారు. లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. భక్తులకు 2 ప్రత్యేక ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకటి దేవి యొక్క అంగోదక, అంటే దేవి యొక్క యోని భాగం ఏదైతే ఉందో అక్కడ నుండి ఆ పవిత్ర జలం అనేది ఒక ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు అంగవస్త్రం, అంటే రక్తంతో తడిసిన వస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. దేవి యొక్క ఋతుక్రమానికి సంకేతంగా ఎర్రని వస్త్రాన్ని అయితే మాత్రం ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. దీనిని అంటే ఏదైతే అంగవస్త్రం ఉందో వీటిని ఇంట్లో ఉంచితే శుభం కలుగుతుంది, అలాగే ఐశ్వర్యం వస్తుంది, దృష్టశక్తులు తొలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం అనమాట. అలాగే ఇక్కడ ఈ కామాఖ్యమాత అంబుబచ్చి మేళకి లక్షలాది మంది భక్తులు ఎందుకు వస్తారని తెలుసుకుంటే, భారతదేశంలోనే నలుమూల నుంచే కాకుండా నేపాల్, భూటాన్, అలాగే అదర్ కంట్రీస్ నుండి కూడా చాలామంది యాత్రికులు ఈ అంబుబచ్చి మేళాకి అయితే రావడం జరుగుతుంది. ఈ మేళా వచ్చినప్పుడు
ఆ గౌహటి రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణంలాగా ఉంటుందన్నమాట. అయితే ఈ ప్రత్యేకత ఏమిటి అని తెలుసుకుంటే, ప్రపంచంలో స్త్రీ ఋతుక్రమానికి పవిత్రంగా భావించి దేవి రూపంలో ఆరాధించే అరుదైన పండుగల్లో అంబుబచి మేళా ఒకటి. ఇది మహిళా శక్తికి, అలాగే సంతానోత్పత్తికి, ప్రకృతి సృష్టికి గౌరవ సూచకంగా భావిస్తారనమాట. సో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే, కామాఖ్యామాతాదేవి ఆలయంలో విగ్రహం ఉండదు. సహజంగా ఏర్పడిన యోని ఆకారంలో రాయిని పూజించడం జరుగుతుందన్నమాట. అక్కడ నుండి ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అంబుబచి మేళ జరుపుకోవడం జరుగుతుంది. ఈ సమయాల్లో లక్షలాది మంది భక్తులు అలాగే సాధువులు, అలాగే తాంత్రికులు, మంత్ర సాధన చేసిన వాళ్ళు చాలామంది ప్రపంచవ్యాప్తంగా రావడం జరుగుతుందన్నమాట. అలాగే మంత్ర సాధనకు, విద్యకు మన ఈ కామాఖ్యమాత ఒక ప్రసిద్ధి చెందింది. అలాగే శక్తి ఆరాధనకు అత్యంత ముఖ్యమైన క్షేత్రంగా మన ఈ కామాఖ్యమాత టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ముఖ్యంగా మనం తెలుసుకుంటే, కామాఖ్యమాత దేవి అంబుబచి మేళ అనేది ఒక పండగ మాత్రమే కాదు, ప్రకృతిని, మహిళా శక్తిని, సృష్టి మూలాన్ని గౌరవించే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాంప్రదాయం. అలాగే మీలో ఎవరైనా అంబుబచి మేళకు వచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే మీకు కామాఖ్యమాత టెంపుల్ గురించి కానీ ఎనీ ఇన్ఫర్మేషన్, ఏ విషయం గురించి అయినా కామాఖ్యమాత గురించి మీకు కావాలంటే నాకు యూట్యూబ్లో కామెంట్స్ చేస్తే నేను వాళ్ళకి కంపల్సరీగా రిప్లై ఇస్తూ ఉంటానన్నమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఒక లైక్ వేసుకొని, అలాగే ఎవరైతే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. జై కామాఖ్యమాత, జై హో.